క్లాడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. యా, క్లాడ్ అనేది చాలామంది జనరల్గా వాడుతుంటారు, కానీ క్లాడ్ బియాండ్ యూజెస్ చాలా ఉన్నాయి. ఓకే. సో క్లాడ్కి ఏంటంటే ప్రాజెక్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఈ ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్కి ఏం చేసుకోవచ్చు అంటే మనం మన గిట్హబ్ని కానీ మన డ్రైవ్ని కానీ ఓకే. లేదంటే మన ఎక్సెల్ షీట్స్ని కానీ వీటన్ని డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఒక ప్రాజెక్ట్ని ఒక 4-5 months చేస్తాం కదా. ఈ 4-5 months ప్రాజెక్ట్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ప్రతిసారి నేను మాన్యువల్గా అది చేసాను ఇన్పుట్ కూడా కష్టం కదా. ఈ ప్రాజెక్ట్లో డైరెక్ట్గా ఇచ్చేస్తా. మెయిన్ ఇంపార్టెంట్లీ గిటబ్. ఒక గిటబ్ని మీరు కనెక్ట్ చేసి పెట్టేసుకున్నారంటే మీ కోడ్ డేటాబేస్ అంతా దానికి తెలుస్తుంది. ఓకే, అంటే ఇది ఓన్లీ మీ కోడ్ దానికి తెలిసినా పర్లేదు అనుకుంటేనే. పెద్ద పెద్ద కంపెనీస్ చేయలేవు. మామూలుగా ఎవరైతే జనరల్గా నేర్చుకునే వాళ్ళు ఉంటే కోడ్ డేటాబేస్ దానికి ఇచ్చేసారు అనుకోండి, ప్రతిసారి మీరు కాపీ పేస్ట్ చేసి కోడ్ని ఎర్రర్ని అవసరం లేదు. నాకు ఈ కోడ్కి ఎర్రర్ వచ్చిందని చెప్తే ఆల్రెడీ దానికి నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాలెడ్జ్ స్టోర్ అంటుంది, అందులో సేవ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి దాన్ని యూజ్ చేసుకుని చేస్తుంది. అండ్ ఇవే కాకుండా జనరల్గా మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఒకవేళ వెబ్సైట్ డిజైన్ చేయమంటే సైడ్లో దానికి ఆర్టిఫాక్ట్స్ అని ఉంటాయి. ఈ ఆర్టిఫాక్ట్స్ ఏం చేస్తాయంటే డైరెక్ట్గా డెమోని అక్కడే చూపిస్తాయి. మీకు చాట్‌జీపీటీలో కోడ్ ఇచ్చింది అనుకోండి, ఆ కోడ్ని తీసుకుని మీరు పేస్ట్ చేసుకుని రన్ చేసుకోవాలి. ఇది అవసరం లేదు, మీకు ఇచ్చిన కోడ్ అవుట్పుట్ ఎలా ఉంటుందని పక్కన అదే డెమో వర్షన్ చూపిస్తుంది. అట్లా. సరే, సో క్లాడ్ అనేది అర్థమైంది కదా.